అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. వాస్తవంగా ఏంటంటే మన ఇంట్లో పెద్దోళ్ళు అంటుంటారు, ఏదైనా మనం అనుకున్న పని చేయలేకపోతేనో, జీవితంతో పోరాడి ఎదగలేకపోతుంటేనో, మనకు తగిన ఉద్యోగమో వ్యాపారమో సాధించుకోలేకపోతే, ఏరా నీకేమన్నా దరిద్రం పట్టిందా, శని పట్టిందా, పొద్దులొస్తాం ఆ ఫైళ్ళు పట్టుకొని డబ్బులు పట్టుకొని ఆ వ్యాపారం అంటావు, ఇదంటావు, అదంటావు, ఏది కూడా సక్రమంగా ఎలగబెట్టి చూడవు అని అంటుంటారు. వాస్తవంగా చెప్పాలంటే 2009 నుంచి ఈ రోజు వరకు 2024 ఏప్రిల్ వరకు ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి దరిద్రం పట్టిందంటే, అదృష్టంలాగా ఒక దరిద్రం పట్టింది. దాన్ని రాజకీయ అనిశ్చితి అంటారు. దీని మూలంగా ఇప్పుడు మీరు చూడండి, దాదాపుగా 35 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు కోట్ల మంది ఈరోజు కడుపు కూటి కోసం, ఈ 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో అవమానం, ఎదురింట్లో అవమానం, సమాజంలో అవమానం, ఏమి చేసినా కలిసి రాని పరిస్థితి, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. ఈరోజు మీరు ఎవరినైనా అడగండి, నీ జీవితం మీద నీకు భరోసా ఉందా అని అంటే, నా జీవితం మీద నాకు భరోసా లేదు. ఇంకా ఘోరంగా చెప్పాలంటే 70% మందికి పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. ఈ 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేసుకోండి. కావాలంటే నువ్వు పట్టుమని కడుపు నిండా అన్నం తిన్నావా అని అడగండి. వాడి కాడికి పోయేసి, ఏ రోజున్నా నువ్వు కడుపు నిండా అన్నం తిని పడుకున్నావా అని అడగండి. ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళకి ఏం కర్మ చేసుకొని, ఏం దరిద్రం చేసుకొని ఈ రాష్ట్రంలో మా లాంటి వాళ్ళు పుట్టారో, ఏ భగవంతుడు మా మీద చిన్న చూపు చూశాడో కానీ 2009లో రాజకీయ అనిశ్చితి ఏర్పడి ఈ రోజు వరకు కూడా కోలుకోలేక, మింగలేక, కక్కలేక, బతకలేక, సావలేక, కుటుంబాలని పోషించుకోలేక, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య అవమాన భారంతో, మాకంటూ కొన్ని ఆశయాలు ఉంటాయి, మేము కూడా చదువుకున్నాం, ఉద్యోగాలు సాధించాలనుకున్నాం, వ్యాపారాలు చేయాలనుకున్నాం, సమాజంలో గౌరవంగా బతకాలనుకున్నాం, వీటన్నిటికీ ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టేశారంటే మా జీవితమే దుర్భరంగా తయారైపోయింది శివరాఖరికి. దీనికి అంతటికీ కారణం రాజకీయ అనిశ్చితి. వివరంగా చెప్తాను, వినండి. ఇది కరెక్ట్ అనుకుంటే మీరు కామెంట్ చేయండి, లేదనుకుంటే మీరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఏం ఒరిగేది లేదు, పెరిగేది లేదు, పక్కన పెట్టండి. కాకపోతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆల్రెడీ రోసీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అప్పుడప్పుడే మేము చదువులు పూర్తి చేసుకొని వ్యాపారం వైపు వెళ్దామా, ఉద్యోగం వైపు వెళ్దామా అనుకునే మాలాంటి వాళ్ళకి ఈ తెలంగాణ ఉద్యమం అనేది మాకు ఒక గొడ్డల పెట్టిలాగా తయారైపోయింది. ఉద్యోగాల నోటిఫికేషన్స్ లేవు. మళ్ళీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, అప్పుడప్పుడే టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వచ్చిన సాఫ్ట్వేర్ రేపటికి పాతపడిపోద్ది, ఈరోజు నేర్చుకున్న కోర్సు రేపటికి పాతపడిపోద్ది. ఇలాంటి కాంపిటేటివ్ లైఫ్లో అక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ లేవు, కొత్త పరిశ్రమలు లేవు. సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నామంటే ఈ తెలంగాణ ఇష్యూ మీద కనీసం ఒక్కరు కూడా కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికో, లేకపోతే ఒక కొత్త కంపెనీ అంటే ఆల్రెడీ ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉంటారు. కానీ కొత్తగా ఏదన్నా ఎస్టాబ్లిష్మెంట్ అయితేనే కదా మాలాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చేది. అలాంటి ఒక్క కంపెనీ కూడా వచ్చిన పాపాన పోలా. సరే, ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి ట్రై చేసినాం, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ట్రై చేసినాం. మాటకు వస్తే ఒక ఉద్యమం, ఏ రోజు రాస్తా రోకో, ఏ రోజు రైలు రోకో, ఏ రోజు వంట వార్పో మాకు అర్థం కాని పరిస్థితి. సరే, మన ఆంధ్రాలో లేదు కదా అంటే తెలంగాణలో ఉంది కదా, తెలంగాణలో ఉంటే చాలు, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందంటే ఇక్కడ ధరలు పెరిగిపోతాయి, సరైనటువంటి ముడి సరుకు రాదు, ఎన్నో రకాలైన ఇబ్బందులు. దానికంతటికి ఇంతే మించి కరెంట్ 6 గంటలు ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో, మిగతా టైం అంతా అంధకారమే. ఏ వ్యాపారం చేయాలన్నా కరెంట్ ఉండాలి కదా, కనీసం పిండి మిల్లు పెట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి కదా, దానికి కూడా గతి లేని పరిస్థితి. సరే, ఎన్నో యుద్ధాలు చేసాం, పోరాటాలు చేసాం, ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ లేదు. అరాపొరా ఏదన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు దయదలిచి ఒక నోటిఫికేషన్ వేస్తే 10 ఉద్యోగాలకు 1,00,000 మంది పోటీ పడేవాళ్ళు. పైపెచ్చి ఇంకోటి ఏంది, జోనల్ సిస్టమ్ ఏదో ఉండింది అప్పుడు.
ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే అక్కడ తెలంగాణలో హరీష్ రావు అసెంబ్లీ బెంచ్ కూర్చొని మా జోనల్కి అన్యాయం జరిగింది, మా బిడ్డలకు అన్యాయం జరిగింది, మీరంతా ఆడదోసి పెడుతున్నారు, అయ్యా మొత్తం మీరే తీసుకోండి, మాకేదో నోటిఫికేషన్ రిలీజ్ కాండి అని చెప్పినా కానీ వాళ్ళు వినేది కాదు. నిద్ర లేస్తే గొడవ, ఏది చూస్తే రాజకీయం. సరే అక్కడి నుంచి బయటపడ్డాం. ఏదో మంచో చెడో పని మేము నాశనం అయిపోయినా పర్లేదు, అప్పటికి మేమంతా యువతరం కాబట్టి చెప్తున్నాం, మాకు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, మాకు ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, మాకు వ్యాపారాలు జరగకపోయినా పర్లేదు, ఇంట్లో ఉండేవాళ్ళు మెడబెట్టి బయటకు నెట్టారే, నువ్వు ఎందుకు పనికిరావురా దూకాడనే సావు అన్నా పర్వాలేదు, బయటకు వచ్చేసాం. రాష్ట్రం విభజన జరిగిపోయింది. ఏదో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏదో ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, అవి ఇస్తా ఉన్నారు. అప్పటికి గవర్నమెంట్ ఎలిజిబిలిటీ పోయింది, సంగనాయకు పోయింది. తర్వాత వచ్చి మళ్ళా చదవాలంటే అప్పుడు కోర్సులు ఏదైనా చేయాలంటే హైదరాబాద్కు పోవాలా. హైదరాబాద్కు పోతే అక్కడ పరిస్థితి ఏందో మనకు అర్థం కాదు. ఈ మీడియాలో చూపించి అలా ఆంధ్ర వాళ్ళని కొడతారంట, అది కొడతారంట. దానికి తగ్గట్టు మిండముగుడులాగా కేసీఆర్ ఒకడు 10 అడుగులు గుంతగోవి మిమ్మల్ని పూడిచి పెడతాను, ఇక్కడికి రావద్దని అంటే, ఇక్కడేదో ఇళ్ళు అమ్ముకోనో వాకిలు అమ్ముకొని ఏదన్నా ఒక 5 లక్షలు 6 లక్షలు చేసిపోయి రాజధానిలో వ్యాపారం చేసుకున్నాం అనుకునే వాళ్ళు కూడా విరమించారు. లేదా ఆంధ్ర మూలాలు ఉండేవాళ్ళు, అక్కడికి పోయి ఏదైనా వ్యాపారాలు పెట్టున్న వాళ్ళు, వాళ్ళు బాగా డెవలప్ అయిన వాళ్ళు కూడా, అరే మీరు వస్తారు ఇక్కడికి, ఏదో కేసీఆర్ వచ్చేటట్టున్నాడు, ఇక్కడ మమ్మల్ని అందరినీ కొట్టి తరిమేస్తారంట, మీరు ఇక్కడికి వచ్చి మా బతుకులకే కరెక్ట్గా లేదు, మీరు చేయడం చేస్తారని కొంతమంది భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఆ పరిస్థితి నుంచి విరమించేసాం. ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అదృష్టం కొద్దీ. సరే ఆయనమ్మ ఏమన్నా, అరే వీళ్ళు 5 ఏళ్ళు వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు, వీళ్ళకి ఏజ్ బార్ అయిపోతుంది, విద్యార్హతలు అన్నీ వేస్ట్ అయిపోతాయి, వీళ్ళకి సంబంధించి ఏమన్నా ఒక ప్రాజెక్ట్ చేద్దామా, ఒక నోటిఫికేషన్ చేద్దామా అనేది విస్మరించేశాడు ఆయన. ఆయన ఎంతసేపటికి ఉన్న ఉద్యోగుల కోసం ఫిట్మెంట్లు పెంచాడు, జీతాలు పెంచాడు, చాలా వాళ్ళకి సౌకర్యాలు పెంచుతున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. కానీ ఈ 5 ఏళ్లలో వీళ్ళ బతుకులు ఏమైపోయినాయి, వీళ్ళు అసలు ఉన్నారా సచ్చారా, వీళ్ళ జీవితాల కోసం మనం ఏమన్నా చేద్దామా అనేది ఆయన పట్టించుకోలేదు. వాస్తవం ఇది. కాకపోతే ఆయన చేసిన మంచి పని ఏంటంటే వ్యాపారాలు బ్రహ్మాండంగా జరిగినాయి, కొత్త పరిశ్రమలు వచ్చినాయి. అక్కడ అంటే ఎస్టాబ్లిష్ టైంలో కాబట్టి అన్ని ఉద్యోగాలు రాకపోయినా కాస్త కోస్త అవకాశాలు దొరికినాయి, పనులు దొరికినాయి. ముఖ్యంగా ఏంటంటే చిన్న కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది అనుకోండి, ఒక రోడ్డు వర్క్ జరుగుతుంది, దానికి సంబంధించి సబ్ వర్క్ ఏదో ఒకటి దొరికేది, దానికి సంబంధించి పోయిన వాళ్ళు చాలా మంది బతుకు తిరిగి వెతుక్కున్నారు. కొంతలో కొంత బెటర్. ఆ తర్వాత లాస్ట్లో 2 నోటిఫికేషన్లు ఇచ్చాడు. అప్పటికే 8 సంవత్సరాలు అయిపోయింది. మా జీవితాలు అక్కడికి ఫుల్ స్టాప్. కాకపోతే ఏంది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే కొన్ని కంపెనీలు తెచ్చాడు, ఉపాధి అవకాశాలు పెంచాడు, ఎవరి జీవితాల్లో ఏలు పెట్టలేదు. మీరు కష్టపడండి, నా వంతుగా నేను సహాయం చేస్తానని అంతవరకు ఓకే. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నాకు అంతవరకు సినీ బిజినెస్ ఉండింది. మేము థియేటర్లు లీజుకు తీసుకొని చేసేవాళ్ళం, ఒక 4-5 ఫ్రెండ్స్. మాకు అంతకుముందు ఏంటి, కరెంటు లేని సమస్య ఒకటి, ట్యాక్సేషన్ ప్రాబ్లం ఒకటి, అంటే భయంకరంగా ఉండేది ట్యాక్సేషన్ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు మాకు చేసిన, ఆయన మహానుభావుని తిన్న తర్వాత ఎప్పుడు కాదనకూడదు, ఆయన చేసిన మంచి పని ఏంటంటే ట్యాక్సేషన్ ఎత్తిపారేశాడు. ఆల్రెడీ 5 ఏళ్ళు వీళ్ళు నరకం అనుభవించారు కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ అవసరం లేదని చెప్పి రద్దు చేసి పారేశాడు. టికెట్ రేట్ను పెంచుకోండి, మీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి ఈ అధికార యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఆ ఉసుకమెంట్ థియేటర్ల దగ్గరకు వచ్చేసారు మా దగ్గరికి. మీరు రేట్ ఇంతెందుకు పెట్టారు, ఇంతెందుకు చేశారు, హాల్ సీజ్ చేస్తాం అనేది గందరగోళం చేసేవాళ్ళు. వాటి నుంచి విముక్తులు చేశారు. జస్ట్ లైసెన్స్, అది కూడా వితౌట్ ఫీజుతో థియేటర్ లైసెన్స్ తీసుకోండి, ప్రమాణాల మేరకు థియేటర్ రన్ చేయండి అని చెప్పేవాడే కానీ ట్యాక్సులు కానీ ఇక ఉంటాయిలేండి కొన్ని, అట్లాంటి వాటిని ఏదో 1 పైసా కూడా ఖర్చు లేదనమాట. అటు మేమంతా బాగుపడ్డాం. సినిమా రేట్లు తగ్గినాయి, ఇక్కడ టికెట్ రేటు పెంచుకోగలిగాము, దాని మీద ఏం పెద్ద అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు. హ్యాపీగా ₹1,00,000 ఒక సినిమా వేసుకున్నాం అనుకుంటే, ఒక 10 లక్షల సినిమా పెట్టి వారానికో 10 రోజులకో, పైగా ఏంది మామూలు లేబర్కి ఏంటంటే ఎక్కువగా పని ఉండేది, ఏదో పనికి ఆహార పథకం ఇది ఉంటాయి కదా, అటంటే నరేగా పనులు, వీటికన్నిటికీ జనాలు పనులకు పోయేవాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఏదో వారంలో 2 రోజులన్నా సినిమా శనివారం ఆదివారం థియేటర్లు ఫుల్ అవుతుండేది, మాకు ఉపాధి లభించేది. అప్పుడు వచ్చాడండి అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ బిడ్డని, మీకు అది చేస్తా ఇది చేస్తా, అందరూ నా వైపే చూడండి, అన్న వస్తున్నాడని చెప్పండి. అరే 100 మందికి చెప్పాం మేము ఆ రోజు, ఏదోరా బాబు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఇంకొక 5 ఏళ్ళు ఆయన వాడుకోండి, మేము అన్నది వాస్తవంగా చెప్తున్నాం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన ఉండనియండి. అదిగో పోలవరం కడుతున్నాడు, అమరావతి కడుతున్నాడు, మనమంతా రేపు అమరావతికి పోయి ఏదో ఒక టీ కొట్టో బిస్కెట్ కొట్టో
ఏదో ఒక కిళ్ళి కొట్టో పెట్టుకోవచ్చు, ఎక్కడో ఒక మన జీవితాలు గడిచిపోతాయి, లేదా అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తాయి, కొన్ని ఐటీ కంపెనీలు వస్తాయి, ఎట్లా గవర్నమెంట్ ఉద్యోగాలకు దూరం అయిపోయాం, అక్కడ పోయి ఏదో ఒక సెక్యూరిటీ ఉద్యోగం చేసుకోవచ్చు, ఎన్నో చెప్పాం. కానీ జనాలు వినలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మాయా ప్రపంచం అంటాడు అనమాట. నేను వస్తున్నానని చెప్పండి అంతే, ఏదైనా అడగనండి. అరే మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఆ బాబు ఈ 10 సంవత్సరాలుగా రాజకీయ అనిశ్చితి వల్ల. నువ్వు మళ్ళా వచ్చి ఏం బీగతావు ఇక్కడ అంటే అర్థం సమస్య లేదు. పేద ప్రజల్ని బాగా లోపరుచుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. మేము చెప్పినా ఇలా ఎవరు యువతరానికి చెప్పాము, వృద్ధులకు చెప్పాము, మధ్య వయస్కులకు చెప్పాము. అన్నా మా జీవితాల్లో మట్టి బాకండి అన్న, ఇప్పుడిప్పుడే మా వ్యాపారాలు బలపడ్డాయి, ఆ పీడకల నుంచి, ఆ రాష్ట్ర విభజన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డాం, కొంచెం ఆత్మాభిమానంతో బతుకుతున్నాం. దాదాపుగా ఈరోజు మీరు కావాలంటే మీ ఇంటి ఎదురుగా ఉంటాడు, మీ ఇంటి పక్కన ఉంటాడు, మీ బంధువుల్లో ఒకడు ఉంటాడు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు కోట్ల మంది, ఈ 35-40 సంవత్సరాల మధ్యలో వాళ్ళు. ఎన్ని చెప్పినా ఆ రోజు అబ్బా ఒకసారి చూడాల్సిందే జగన్మోహన్ రెడ్డిని చూసేశారు. చూసిన ఈ 5 ఏళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఆయన రాజకీయ పార్టీని ఆయన కాపాడుకున్నాడు, ఆయన కార్యకర్తలను ఆయన కాపాడుకున్నాడు, ఆయన ఇగోను ఆయన కాపాడుకున్నాడు. ఆయనంటే మోనార్కు, నేనంటే సింహం, నేనంటే పులి, నా జోలికి వస్తే తోలు తీస్తా అనేటటువంటి భావాన్ని అయితే కల్పించగలిగాడు. చాలా మందికి పదవులు ఇచ్చుకున్నాడు, మంత్రులు చేశాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మా బతుకులు మాత్రం మెతుకు లేక, ఆత్మాభిమానం చంపుకొని అడక తినలేక, కుటుంబంలో అవమానాలకు ఎదుర్కొంటా ఈ 5 ఏళ్ళు ఏముంది, మాకేదన్నా ఏదైనా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి 4 అంటే ఏ రంగంలో వాడుకుంటుంది, మీ రంగంలో ఏముందో కూడా మీరు చూసుకోండి. ఏదన్నా ఒక పరిశ్రమలు వచ్చో పనులు వస్తే లేబర్ అనేవాళ్ళు మా వైపు చూస్తారు, వాళ్ళు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం. అట్టా మా రంగం కూడా సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూడండి 1800 థియేటర్లకు గాను 400 థియేటర్లు కూడా రన్నింగ్లో లేవు, మొత్తం క్లోజ్. పైగా ఈ కోవిడ్ 2 ఏళ్ల కోవిడ్ కాలంలో సరే కోవిడ్ వచ్చింది, మేము ఎంప్లాయీస్కి జీతాలు లేదు, రెంట్లు కట్టలేదు, పక్కన పెట్టండి, కానీ కరెంటు బిల్లులు వసూలు చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక కమర్షియల్ స్పేస్కి మినిమం బిల్లు మాకు మేము వాడినా వాడకపోయినా 8,000-9,000 వస్తుంది. అట్లాంటిది 2 సంవత్సరాలు థియేటర్ క్లోజ్ చేసి ఉంటే దాదాపుగా ఒక్కొక్కరు 16 నెలలు 17 నెలలు 2 సంవత్సరాలు కూడా క్లోజ్ చేసేశారు. అలాంటి థియేటర్ల మీద ఆస్తి పన్ను వసూలు చేశాడు 2 సంవత్సరాలకి. అదేవిధంగా కరెంటు బిల్లు, మినిమం కరెంటు బిల్లు మేము వాడలేదు మహాప్రభు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాయితీ ఇవ్వమంటుంది, మేము కట్టలేము బాబు, అసలు మేము థియేటర్ ఓపెన్ చేసిన పాపాను పోలేదని అంటే కూడా ముక్కు వెండి వసూలు చేసినాడు కరెంటు బిల్లులు. ఆయన 8,000-6,000 లెక్కన మినిమం బిల్లు వేసి మా ముక్కు వెండి వసూలు చేశాడు. ఈరోజు మేమంతా కూడా ఆ ఫీల్డ్ నుంచి కూడా వదిలేసేసి, ఎందుకు వదిలేసాం, మళ్ళా సినిమాల మీద రాజకీయం, టిక్కెట్ల మీద రాజకీయం, ఆడేదన్నా ఒక చిన్న డైలాగ్ వస్తే ఆ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్ని ఇబ్బంది పెట్టడం, ఇన్ని రకాలైనటువంటి తీరా దేశపై ఆ సినిమా థియేటర్లో వేస్తే వాడు ఎవడో ఒకడు వస్తాడు, ఎంత కలెక్షన్ వచ్చిందని వాడు అడుగుతాడు మా దగ్గరికి వచ్చి, నీకేం సంబంధం కలెక్షన్తో అంటే లేదంతా రాయడానికి పోతాడు థియేటర్లోకి పోయి. ఎన్ని రకాల ఇబ్బందులు పడి లాస్ట్కి దీని అమ్మ జీవితం ఎందుకురా ఈ వ్యవస్థని దాన్ని కూడా వదిలేసాం. నాకు తెలిసిన రంగం గురించి చెప్తున్నా, ఇంకా మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళు కూడా నా మిత్రులు ఉన్నారు. ఒక వెంచర్ వేస్తే సాయంత్రానికి బండి వేసుకొని వస్తాడంట 1 కోటి రూపాయలు ఇవ్వమని. పోనీ ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాని ప్లాన్ అప్రూవల్ కోసం కూడా డబ్బులకు వస్తాడంట ఎవరో వాడు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాల. ఇట్లాంటి దుర్భరమైన బతుకులు బతుకుతున్నారా బాబు మేము. మా బతుకులు మీకొద్దు, మేము కోరుకునేది ఏంటంటే మా బతుకులు మీకొద్దు. దయచేసి మాకు ఇంకా చెప్పుకుంటే ఏంటంటే ఏదో చెప్తారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఏ రకమైనటువంటి బతుకులు బతుకుతున్నామో మా అంతరాత్మకు తెలుసు. మీ అన్నో, మీ బాబాయో, మీ అమ్మో ఎవరో ఒకరు ఉంటారు మా ఏజ్ ఫ్యాక్టర్ ఉండేవాళ్ళు, ఈ 45-46 సంవత్సరాల వయసు వాళ్ళు. వాళ్ళని అడగండి, ఎందుకు నీకు ఉద్యోగం రాలేదు, అంత మీకంటే గొప్పగా చదివాం మేము, మీకంకా 85% ఈ కార్పొరేట్ విద్య, మేము గవర్నమెంట్ స్కూల్లో నుంచి చదువుకొని వచ్చినాం, మాకు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ, కానీ మాకే ఉద్యోగాలు రాలా ఈ రాజకీయ అనిశ్చితి వల్ల. దయచేసి మీ అందరికీ చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, మన ఏజ్ వాళ్ళకు కూడా, నా ఏజ్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇక్కడ ఇలాంటి
తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, స్టాండర్డ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రానికి ఇవ్వండి. తాయిలాలకి, ఉచితాలకి, ఇట్లాంటి వాటికి లొంగిపోయి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవటం కాకుండా పక్కన వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి నాశనం చేయొద్దండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి, ఈ 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో. పక్కనుండే తమిళనాడుని చూడండి, కర్ణాటకను చూడండి, ఎంత వాళ్ళు అభివృద్ధి చెందారు. మనం ఎందుకు ఇట్లా నాశనం అయిపోయాం? కులాల మధ్య కుంపటి, ప్రాంతాల మధ్య కుంపటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టాడు, ప్రతి ఒక్కరిని గెలికేశాడు, ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టేశాడు, ప్రతి ఒక్కరితో మైండ్ గేమ్ ఆడాడు. చివరికి ఈ 2 రోజుల నుంచి చూస్తున్నారు, సిగ్గుచేటండి. 2 రోజుల నుంచి చూస్తున్నాను, వృద్ధులకి పెన్షన్ గురించి కూడా రాజకీయం చేసుకొని ఎవరో ఒక ముసలోడు చచ్చిపోతే ఆరి దగ్గరికి పోయి ఫోటో షూట్కి వెళ్తున్నారంటే మీకంటే నికృష్టులు ఈ దేశ రాజకీయాల్లో ఎవరన్నా ఉంటారండి? ఎంతగా దిగజారుతున్నారండి మీరు. ఇంట్లో పడుకున్నవాడికో, బాగలేనివాడికో, వీల్ చైర్ మీద ఉండేవాడికో సచివాలయ ఎంప్లాయీ వచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పారు. వృద్ధులు ఉంటే సచివాలయానికి పోయి తీసుకుంటారు. కానీ కొన్ని కోట్ల మంది యువతరం, భావితరాలకు ఒక దిక్సూచిగా నిలబడాల్సినటువంటి మా లాంటి వాళ్ళు ఈరోజు అడుక్కు తింటా బతుకుతున్నామంటే మా మీద ఒక్కడు కూడా కంచు మేరలో లేడు, కనికరం చూపించట్లేదు. దయచేసి మా లాంటి బతుకులు మీకు వద్దండి. యువతరానికి చెప్తున్నాను, పెద్దవాళ్ళకి చెప్తున్నాను, భావితరాలకి బాసటగా నిలబడండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని అంతం చేయండి. ఏ రకంగా అనుకున్నా, ఎలా అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక దిశానిర్దేశం చేయగలరు. వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు వాస్తవాలని పరిశీలించి సరైన మార్గంలో నడపగలరు. దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.